ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ ఇప్పటికే మనం చాలాసార్లు చర్చించాము. చాలామంది పేర్లు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అండ్ మనం చాలాసార్లు అనుకున్నాం ఈడీ సిబిఐ ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఈ కేసులో అని చెప్పి. తాజాగా అదే సమయం కూడా వచ్చినట్టుంది. ఈడీ ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటారు? మీరు క్వశ్చన్లో ఇప్పటికే చాలాసార్లు చర్చించాము అనేది కొంచెం బాధగా చెప్పినట్టు అనిపించింది. ఎన్నిసార్లు చర్చించినా ఇది అంత సులభమైన విషయం కాదు. ఇది అంత ఈజీగా తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. 30,000 మందిని చంపేసిన స్కామ్ ఇది. 30,000 మంది ఈ అక్రమ మద్యాన్ని తాగి 30,000 మంది చచ్చిపోయారు. అంత సీరియస్ ఇష్యూ ఇది. 80,000 మందికి కిడ్నీలు, లివర్లు పాడైపోయినాయి. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఫిగర్స్ చూస్తే ఏడుపు వస్తున్నది. 2019 నుంచి 2024 వరకు సారాయి అంటే ఈ మద్యం అంటే జే బ్రాండ్ లిక్కర్ తాగి 30,000 మంది చనిపోయారు. అంటే నిజంగా దీని మీద ఎన్ని గంటలు మాట్లాడుతూనే ఉండాలి, ఎన్ని డిబేట్లు చేయాలి. ఇటువంటి పాపిష్టి వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు. 30,000 మందిని పాకిస్తాను వాళ్ళు 26 మందిని చంపితే మనం వెళ్ళి అటాక్ చేసి మొత్తం పాకిస్తాన్లో మౌలానా అజర్ ఉన్నాడు కదా, అతనికి వెళ్ళి ఆ ఇంటిని మొత్తం పేల్చేసి వచ్చాం. అంటే మనం అంత అగ్రెసివ్గా ఉగ్రవాదం మీద ఉన్న ఫైట్ చేసిన ఇండియా ఈ అవినీతి మీద ఇంకెంత వేగంగా చర్యలు తీసుకోవాలి. ఇంకెంత గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పడేస్తే మొత్తం ఇండియా మొత్తం సంతోషపడ్డది. మొత్తం ఒక్కసారి చూడండి, నేషనల్ పేపర్లు అన్నీ కూడా అసలు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పట్టాన్ని సెలబ్రేట్ చేసుకున్నాయి. ఇండియన్ మీడియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఎయిర్ స్ట్రైక్స్, ఈ పాకిస్తాన్ మీద దాడుల కారణంగా, ఆపరేషన్ సింధూర్ కారణంగా అది కొంచెం కిందకి పడ్డది. కానీ ఏది పేపర్లో కొంచెం సెకండ్ శీర్షిక వచ్చింది. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది లేకపోతే, పాకిస్తాన్ దానికి సంబంధించిన ఇది లేకపోతే మొత్తం ఆల్ నేషనల్ డైలీసు, ఇంటర్నేషనల్ డైలీసు పైన వేసేవి ఇతనికి శిక్ష పడ్డది, తగిన శాస్తి జరిగింది అని. అంటే అంత దుర్మార్గంగా గనులు భూమాత గర్భశోకం మిగిల్చిన వీళ్ళకి శిక్ష పడ్డందుకు ప్రపంచం ఎంత సంతోషపడ్డదో చూడండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 30,000 మందిని పొట్టన పెట్టుకున్న ఈ స్కామ్లో అసలు మీరు ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎంతమంది ఆఫీసర్లు. అసలు మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇంతమంది ఆఫీసర్లు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చింది కేసు. మొత్తం అంతా ఒక కొలిక్కి వచ్చేసింది. మొత్తం డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, బెంగళూరు ప్యాలెస్కి ఎట్లా పోయినాయి, కట్టలు కట్టి ఎట్లా పంపించారనేది కూడా మొత్తం అంతా బయటికి తీశారు. అందుకనే ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చేస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం మనీ లాండరింగ్, దుబాయ్కి మొత్తం 4,000 కోట్లు పంపించారు వీళ్ళు కంపెనీలు, బోగస్ కంపెనీల ద్వారా అని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు నిండు పార్లమెంటులో చెప్పాడు. మొన్న ఒక 2 రోజుల కిందట జరిగిన డిబేట్లో డివిఎస్ గారు అడిగారు, ఇంకా ఎందుకు రావట్లేదు ఈడీ అని. డివిఎస్ గారి కోరికని మన్నిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూడండి. ఇంకా ఈ గోవిందప్ప బాలాజీ అంటే ఎవరు? భారతీ సిమెంట్స్లో డైరెక్టర్. గోవిందప్ప బాలాజీ కలెక్ట్ చేసి లెక్క పెట్టిన నోట్లు ఎవరికి ఇచ్చాడో చెప్పాల్సి వస్తుంది. మీరు చెప్పారు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి సీఎం ఆఫీసులో కూర్చొని లెక్కపెట్టి, అంటే ఆఫ్కోర్స్ చేతులతో లెక్కపెట్టే అంత తక్కువ కట్ట కాదు అది. యంత్రాలు పెడితేనే 24 గంటలు పడుతున్నది. యంత్రాలు పెట్టి లెక్కిస్తే 24 గంటలు పట్టింది. అంత క్యాష్
ఈ కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే ధనంజయ రెడ్డి ఎవరికి ఇచ్చారో ఇప్పుడు తేలాలి. ఇది ఇంత పెద్ద స్కామ్ కాబట్టి ఇందులో ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ డెసిషన్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పుడు వచ్చేస్తున్నది. ఇంకా ఎయిర్ స్ట్రైక్స్ మొదలైపోతాయి. డివిఎస్ గారు, ఈ లిక్కర్ మాఫియా ఈ స్కామ్లో ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో మరి పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయంటారు? అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ రెండు పార్టీలు దెబ్బతిన్నాయి. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళిపోయాడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బండబడింది, కేసీఆర్ కుమార్తె జైలుకి వెళ్ళింది, అక్కడ ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా జైలుకి వెళ్ళాడు, సిసోడియా. అసలు 17 మంది అందులో జైలుకి వెళ్ళారు, తీహార్ జైలు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ టేకప్ చేస్తే తీహార్ జైలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఈడీ టేకప్ చేస్తే నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, బుచ్చి చౌదరి గారు రాజమండ్రి జైలుకి వస్తాడు అనుకుంటున్నారు. అంటే తీహార్ జైలు తప్పదా? ఇక్కడ లిక్కర్ మాఫియా వీళ్ళందరూ కూడా తీహార్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందా? అర్థమైందా డివిఎస్ గారు చెప్పింది? సిట్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే చక్కగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారు. ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ దర్యాప్తు టేకప్ చేస్తే ఢిల్లీ తీసుకుపోద్ది, వీళ్ళందరినీ తిహార్ జైలుకి పంపిస్తారు. అది డివిఎస్ గారు చెప్పు. ఇప్పుడు కవితను కూడా మరి తిహార్ జైల్లోనే పెట్టిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి తీహారే బెస్టా? అంటే ఇవాళ మరి సిట్ దీన్ని కొలిక్కి తెచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మనం గతంలో కూడా అభినందించాం. సత్యమూర్తి గారు కూడా, ఆయన ఎవరు, రాజశేఖర్ బాబు, ఆయన ఆధ్వర్యంలో అసలు గతంలో అనేక అంశాల్లో సిట్ వేశారు. ఏ సిట్ కూడా ఇన్ని చిక్కుముళ్ళు ఇప్పలేదు, ఇంత పెద్ద ఎత్తున ఇంత శరవేగంగా దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేదు. అట్లాంటిదే 4-5 అరెస్ట్ చేశారు. ఏది, సజ్జల శ్రీధర్ రెడ్డి, తర్వాత అతను ఎవరు, మన కసిరెడ్డి రాజు, చాణక్య, మన దిలీప్ను కూడా పట్టుకొచ్చారు కదా. ఇప్పుడు 30, 31, 32 ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళని కస్టోడియల్ విచారణ చేయమని న్యాయస్థానం అడుగుతోంది, కోర్టే చెప్తుంది. 30, 31, 32 అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళు పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పరారీలో ఉన్నాయి, పోలీసులు గాలిస్తున్నారు అంటున్నారు వాళ్ళ కోసం. ఇప్పుడు ధనంజయ రెడ్డి కూడా పరారీ అంటే ఆయనకి ఐఏఎస్ ఇచ్చిన ఆయన చెప్పుకోవాలి. ఎవరు ఆయనకి కన్ఫర్డ్ ఐఏఎస్ చేసింది? రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఐపీఎస్ ఇచ్చిన ఆయన ఉన్నాడు కానీ ఇచ్చిన ఆయన లేడు. జైలుకి వెళ్ళిన తొలి ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, జైలుకి వెళ్ళబోయే తొలి ఐఏఎస్ ధనంజయ రెడ్డి. అంటే ఇది ఒక రికార్డులుగా ఉన్నాయి. ఇప్పుడు ఏదో మెడల్స్ వచ్చినట్టుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. ఇవాళ వీళ్ళు చేసిన దురాగతం మామూలు దురాగతంగా. సత్యమూర్తి గారు చెప్పారు, ఎంతమంది లివర్ దెబ్బతిన్నాయి. అసలు ఇప్పుడు జనార్దన్ రెడ్డి గాలి దోచేసింది, గర్భశోకం ఎవరిది? భూమాతది. వీళ్ళు 30,000 మంది మాతలకి గర్భశోకం మిగిల్చారు, 30,000 మంది చనిపోయారు, 80,000 మంది కిడ్నీలు దెబ్బతిన్నాయంట. అంటే అంత నాసిరకం మద్యం. అది మద్యం కాదు అసలు, అది విషం. వీళ్ళు విషం అమ్మారు. డిస్టిలరీల్లో తయారు చేసి ఆ జే బ్రాండ్స్. ఇలాంటి కేసు అసలు ఇంతవరకు దేశ చరిత్రలో మనం చూడలేదన్నమాట. ఇప్పుడు ధనంజయ రెడ్డి పరారీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి పరారీ, నెక్స్ట్ గోవిందప్ప బాలాజీ. అసలు మొత్తం అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపుతున్న నేపథ్యంలో బిగ్ బాస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా మాట్లాడుతూ మళ్ళా వాళ్ళ కార్యకర్తల సమావేశం, వాళ్ళ యొక్క నియోజకవర్గ నేతల సమావేశంలో పాదయాత్ర అంటున్నాడు. ఎక్కడ హత్యలు జరిగినా, ఎక్కడ శవాలు కనపడ్డా పరామర్శలు అంటాడు. అసలు నువ్వు ఓదార్పు యాత్ర చేయాల్సింది ఎవరికి? ఈ 30,000 మందికి. జగన్మోహన్ రెడ్డి నిజంగా వీళ్ళింటింటికి వెళ్ళి పలకరించాలి. తను తయారు చేసిన మద్యం తాగి చనిపోయినటువంటి అన్ని కుటుంబాలని జగన్ పరామర్శించాలి. అది అతను నిజంగా చేయాలనుకుంటే. అంతే తప్ప అబ్బాయి అట్లాంటి పనులు ఎందుకు చేస్తాడు ఇతను? ఒకవేళ వెళ్తే వాళ్ళు వెంటపడి తరుగుతారనమాట. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇది పెట్టి ఇప్పటికీ ఇప్పుడు ఆ పిఎంఎల్ఏ చట్టం తెచ్చి నీకు 20 ఏళ్ళు. ఇది 2004లో ఏమో చేసినట్టున్నారు, 2005 నుంచి అమల్లోకి వచ్చింది. మొన్న ఆయన ఎవరో డైరెక్టర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు.
అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 1,54,594 కోట్లు సీజ్ చేశారు ఇప్పటివరకు. ఇట్లా అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళవి సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంటే 1,54,594 కోట్లు సీజ్ చేశారంటే అసలు ఎంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతుంది. ఆర్థిక నేరస్తులు భారతదేశంలో ఎంత పేటరేగిపోయారు. అంటే మనకు తెలిసి ఏంటి, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లేకపోతే లలిత్ మోడీ, అంటే చోక్సీ. ఇప్పుడు తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. వీళ్ళు సేకరించిన డబ్బంతా కూడా బెంగళూరుకు తాడించారు, అక్కడ ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం, మనీ లాండరింగ్ అక్కడ నుంచి జరిగింది అంటున్నారు. సో మరి ఇవన్నీ ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోయాయి కాబట్టి మనీ అంతా కూడా అది మళ్ళీ ఈడు రికవరీ చేయగలిగే ఛాన్స్ ఉంటుందంటారా? మరి చేసింది కదా, ఇప్పుడు 1,54,594 కోట్లు సీజ్ చేసిందంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ సీజ్లో ఉన్నాయమ్మా. సరస్వతి పవర్ కూడా సీజ్లోనే ఉంది కదా. సాక్షి పబ్లికేషన్స్, జగతి కానీ, ఇందిరా టెలివిజన్ కానీ ఇవన్నీ వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సీజ్ చేసింది. దగ్గర దగ్గర 3,000 కోట్లు నాకు తెలిసి జగన్ అసెట్స్ ఈడీ సీజ్ చేసింది. ఇప్పటికీ వాళ్ళ దీంట్లోనే ఉన్నాయి. అదేగా ఇప్పుడు ఆ సీజ్ చేసిన ఆస్తుల పంపకాల్లోనే అన్నా చెల్లెళ్ళ గొడవ. ఇప్పుడు అదేగా ఎన్సీఎల్టీ కేసులు వేసుకోవటం, అమ్మ మీద కొడుకు కేసేయటం, లేకపోతే అన్న చెల్లిని తిట్టుకోవటం, ఇదంతా అక్కడే జరుగుతుంది కదా. నువ్వంటోంది ఏంటి, బెంగళూరు అంటే రియల్ ఎస్టేట్ ఎంత 1,000 కోట్లు అంట. ఒక్క బెంగళూరులోనే వీళ్ళు మద్యం డబ్బులు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత పెట్టుబడి పెట్టారు, 1,000 కోట్లు. ఇదే మన సత్యమూర్తి గారు చెప్పారు. ఎవరైనా భారతీ సిమెంట్స్ డైరెక్టరు గోవిందప్ప బాలాజీయే దానికి కీలకం అంట అక్కడ. అనిల్ రెడ్డి అంటే జగన్ పెదనాన్న కొడుకు, జార్జి రెడ్డి గారు అబ్బాయి. వీళ్ళిద్దరూ అక్కడ 1,000 కోట్లు పెట్టారంటే మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమైనా పాపం చేసుకుందా? ఇక్కడ పెట్టారుగా, ఏమో హైదరాబాద్కి బెంగళూరుకి న్యాయం చేశారు. అక్కడికన్నా 10 రెట్లు పెట్టాలి. ఇక్కడ రాజ్ కసిరెడ్డి వాళ్ళందరూ ఇక్కడే పెట్టారు కదా. అంటే ఒక్క రాజ్ కసిరెడ్డే 2,300 కోట్లు సంపాదించాడంట 5 ఏళ్లలో. 5 ఏళ్లలో 2,300 కోట్లు అంటే అసలు మామూలు అంశమా? అంటే ఏం చేశాడు ఆ సంపద అంతా? సినిమాలు తీశాడు కొంత అమౌంట్లో, ఆ తర్వాత కొంత రియల్ ఎస్టేట్లో పెట్టాడు. ఇప్పుడు మనం అనుకున్నది కొంత బంగారంగా మార్చారు. ఇప్పుడు 1,000 కోట్ల పైన బంగారం కొన్నారంట. ఏమైంది ఆ బంగారం అంతా? అది ఎక్కడుంది? దాన్ని సీజ్ చేయాల్సిన బాధ్యత ఇవాళ ఈడీ పైన ఉందన్నమాట. ఇదొక 40,000 కోట్ల స్కామ్ అంటున్నారు. ఏది, వీళ్ళు కొల్లగొట్టిన సంపద అదే 1,00,000 కోట్లు మద్యం అమ్మారు. ఆ మద్యం అమ్మంగా ఈ వాటాలన్నీ పంచుకోగా అసలు జగన్మోహన్ రెడ్డి వాటాయే 40,000 కోట్లని ఇందాక నోట్లు లెక్క పెట్టేస్తున్నారు అన్నారు. ఆ నోట్లు లెక్క పెట్టడం కోసమే 256 కౌంటింగ్ మెషిన్లు అంట. ఏది, తాడేపల్లి ప్యాలెస్లో ఒక 80 మంది సిబ్బంది అంటారు రోజుకి లెక్క పెట్టడం కోసం. రాశారు మీడియాలో కథనాలు అవన్నీ కూడా. అంటే ఒక్క మద్యంలో రోజుకి ఎన్ని కోట్లు? 2 కోట్లు. శాండ్లో రోజుకి ఎన్ని కోట్లు? 8 కోట్లు. 8, 2, 10 కోట్లు కేవలం 2 పర్ డే 10 కోట్లు కేవలం 2 అంశాల్లోనే, ఒక ఇసుక మద్యంలోనే అన్నమాట. ఇంకా బాక్సైట్, సిలికాను చాలా ఉన్నాయి. ఇంకా ఏది, ఇంకా వెంకటరెడ్డి ఖాతా ఉంది, తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఖాతా ఉంటుంది, ధర్మారెడ్డి ఖాతా ఇంకా వేరే ఉంటుంది. అది పెద్ద ఖాతా. టీటీడీ కానీ, ఇటు ఐఎన్పిఆర్ కానీ, అసలు ఇవన్నీ అసలు డిప్యుటేషన్ గ్యాంగ్ కదా. ఇదంతా కూడా ఏంటంటే డి గ్యాంగ్ అంటుంది. అదే డి గ్యాంగ్ అంటే నువ్వు ద్వారంపూడి గ్యాంగ్ అంటావు. ఇప్పుడు అతని భరతం కూడా పడుతున్నారు. ఏది, ఆకే రవికృష్ణకి అప్పచెప్పారట. ఇప్పుడు రేషన్ మాఫియా భరతం పట్టడానికి అదొక సిట్ ఒకటి వేసేసి దానికి హెడ్ ఇంతకుముందు వినీత్ బ్రిజ్లాల్ ఉండేవాడు. ఇప్పుడు ఈగిల్ ఆయన తీసుకుని ఈగిల్కి అప్పగిచ్చారు. అంటే ఇప్పుడు రేషన్ మాఫియా మీద ఈగిల్ వాళ్తోంది. అటు ద్వారంపూడి కంగారెత్తిపోతున్నాడు అక్కడ. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ జప్తు అవుద్దా? లోటస్ పాండ్ జప్తులో ఉంది, యలహంక ప్యాలెస్ జప్తులో ఉంది, అవి వేరే విషయం. అవన్నీ కొత్త కట్టారు కదా. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఒకటే జప్తులో లేదు, ఇది కూడా జప్తు ఖాయమా? ఎంతవరకు వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని కొలిక్కి తీసుకొస్తుంది? 2 ముఖ్యమంత్రుల కుటుంబాలు మీరేటు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇంకొక మాజీ ముఖ్యమంత్రి కూడా జైలుకి సిద్ధంగా ఉన్నారా? సార్, ఒక పక్క మద్యం స్కామ్ ఇంత సంచలనం రేపుతుంది, ఈడీ వచ్చింది. ఇట్లాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు. సో ఎవరిని మభ్యపెట్టడానికి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. ఆయన ప్రజల్లోకి వస్తే అసలు ప్రజలు ఆయన్ని నమ్మి స్వీకరించే అవకాశం ఉంటుందంటారా?
అదేదో ఒక ముతక సామెత టక్కని గుర్తొచ్చింది కానీ మరి చెప్పడానికి సభ్యత అడ్డొచ్చింది. సిగ్గు లేకుండా నేను ఇటువంటి రాజకీయం చేస్తానంటే ఎవడేం చెప్పగలుగుతాడు, ఎవడేం చేయగలుగుతాడు? ఆయన పబ్లిక్ అంత ముందర కూడా చెప్పాడు కదా, అందరినీ వాళ్ళ పార్టీ నాయకులందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని, ఏముందమ్మా జైల్లో వేస్తే మళ్ళీ బయటకు వస్తాం, మనకి సిగ్గా శరమా అని ఆయన క్లియర్ కట్గా ముక్కు సూటిగా చెప్పేశాడు. అతనేం దాచుకోవట్లే. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, నేనేం సిగ్గుపడలేదు, చక్కగా నవ్వుకుంటూ చెంచలు కూడా ఇప్పటికీ ఆ ఫోటో మా ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టాననే చెప్పాడు. ఆయన ఫోటో చెంచలు కూడా జైల్లో నుంచి బయటికి వస్తుంటే నవ్వుతూ వస్తున్న ఫోటో ఒకటి ఉంటుంది చూసారా, ఆ ఫోటో చూడండి. ఆ ఫోటోనే మీకు ఆదర్శం. నన్ను చేసి అక్రమాస్తుల కేసు మా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను 1,00,000 కోట్లు వేసేసానని చెప్పి నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే నేను చూడు నవ్వుకుంటే ఎట్లొచ్చాను. నేనే మీకు ఆదర్శం. దోచుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోండి, జైలుకి వెళ్ళండి, ఏమవుతుంది? నాలాగా నేను ముఖ్యమంత్రిని కాలా, నన్ను నమ్ముకోండి అని ఆయన చాలా అసలు సిగ్గు అనేది లేకుండా చెప్పేశాడు కదా. ఎవరైనా మామూలుగా ఏం చెప్తారు, వద్దురా పాపం జైలుకి వెళ్ళొద్దురా, అని పరువు నష్టం రా, మనం గౌరవప్రదమైన కుటుంబం రా, మనం అటువంటి పనులు చేయమాకండ్రా, జైలుకి వెళ్ళొద్దురా అని చెప్తారు. కానీ ఇదేంటో మరి ఈయన శిష్యుడు ఇంకో ఆయన ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన కూడా అదే చెప్పాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే సరదాగా జైలుకి వెళ్ళొద్దాం అనుకున్నాను అని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పేశాడు. సరదాట ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి, డీజీ స్థాయి వ్యక్తి అయ్యుండి జైలుకి సరదాగా జైలుకి వెళ్ళొద్దాం అందుకని వెళ్ళానని చెప్తున్నాడు. అసలు కూడా చెప్పాడంట, ఎగ్జాక్ట్లీ వర్షాకాలం దాకా ఉందామని చెప్పాడు ఉండవల్లితోటి. ఈ సందర్భంగా ఉండవల్లి ఇంకొక గొప్ప విషయం చెప్పాడు. అసలు రాజమండ్రి సెంట్రల్ జైలు చాలా బాగుంటుందని చాలాసార్లు మేము సరదాగా జైలుకి వెళ్ళామని. ఈ ఉండవల్లి అరుణ్ కుమారు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ జైలుకి వెళ్ళటం ఏంటో సరదా నాకు అర్థం కావట్లా. జైలుకి వెళ్ళటం సరదానా కాదా ఒక్కసారి వల్లభనేని వంశీవి కొన్ని వీడియోలు వస్తున్నాయి కదా, అవి చూసి చెప్పండి. సరదాగా ఉంది, సరదాగా ఏదో సినిమా కంపేర్ చేస్తూ ఉన్నారు. రాజశేఖర్ సినిమా శేషు అనే ఒక సినిమా, అందులో రాజశేఖర్ ఇట్టగా తయారయ్యాడని చెప్పి ఏదో మీమ్స్ వదులుతున్నారు. అంటే వైసీపీ శేష వంశీ, వైసీపీ శేషు అట్ట పాప వంశీని అడగండి, లేకపోతే బోర్గడ్డ అనిల్ని అడగండి. ఇప్పుడు ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మళ్ళీ రిమాండ్ పొడిగించారు. ఆయన కూడా చెప్తాడు, సరదా నీకు ఎంతకాలం సరదా ఉంటే అంతకాలం పోలీసులు నిన్ను జైల్లో పెడతారు పిఎస్ఆర్ ఆంజనేయులు. జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాడు, నువ్వు అదే చెప్తున్నావు, నీకు నీ ఫ్రెండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ అదే చెప్తున్నాడు. మీ అందరికీ పిఎస్ఆర్కి జతగా ఇప్పుడు ఇంకొక ఐఏఎస్ వస్తున్నాడు. ఇప్పుడు ఐఏఎస్ వస్తే ఈయన కూడా అడిగితే చెప్తాడేమో మరి. ఈయన కూడా నాకు కొంచెం సరదాగా ఉందండి జైలుకి వెళ్తానికి. ధనంజయ రెడ్డి ఏం బతుకులమ్మా ఇవి, అసలు సిగ్గు శరం ఉందా? అసలు మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాము, పబ్లిక్ లైఫ్లో కొన్ని మొరాలిటీస్ ఉండాలి, మోరల్స్ ఉండాలి. మనకు మొరాలిటీ ఉండాలన్న ఆలోచిస్తారా? జైలుకి వెళ్ళి వచ్చినా పర్లేదని చెప్తారా? ఇటువంటి ఈ నేరస్తులందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తాం. అది కూడా ఎప్పుట 2007లో, అంటే ఎలక్షన్లు వస్తాయంటే అప్పుడు పాదయాత్ర మొదలు పెడతాడు. మరి ఇన్ని రోజులు ఏం చేస్తావు? ఈ మధ్యకాలంలో ఏం చేస్తావు? నోట్లు లెక్క పెట్టుకుంటుంటావా? అసెంబ్లీకి వెళ్ళవు, కాన్స్టిట్యున్సీకి వెళ్ళవు, ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు రా, ఈ మేలో పాదయాత్ర మొదలుపెట్టు. ఎందుకు మొదలు పెట్టావు? ఇప్పుడు కాదుట, మళ్ళీ ఎలక్షన్లు వస్తే ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికి నేను మళ్ళీ పాదయాత్ర చేస్తానని అసలు నిస్సిగ్గుగా చెప్తూ ఉంటే అసలు ఇంకా మరి వీళ్ళని నిజంగా ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు రాజమండ్రి సెంట్రల్ జైలు కొత్తగా కట్టించారు. అక్కడ చంద్రబాబు నాయుడు కొత్త బ్యారక్లు అవన్నీ చాలా మంచి ఫ్యాన్లు గీన్లు మంచి బాత్రూమ్లు పెట్టి కట్టించాడు. అక్కడ తిహార్ జైల్లో అయితే ఇవేమి ఉండవుట. అందుకని వీళ్ళందరూ తిహార్ జైలుకి వెళ్ళి వాళ్ళందరూ సరదా తీర్చుకొని వచ్చారు చాలామంది. అరవింద్ కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా. సత్యేంద్ర జైన్ అనే ఆయన కూడా తిహార్ జైల్లోనే ఉన్నాడు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు, సుకేష్ చంద్రశేఖర్ అని. వాళ్ళందరూ ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. వీళ్ళందరూ వెళ్తే వీళ్ళందరికీ టైంపాస్ కూడా ఉంటుంది.
తిహార్ జైల్లో కూడా వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. అందుకని ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అన్ని ఆధారాలని సిట్ అందించింది కాబట్టి మొత్తం మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు. ఎస్టాబ్లిష్ ఎక్కడికి వెళ్ళింది. ఈ విషయంలో మనం కృష్ణదేవరాయలను అభినందించాలి. 100%. లోక్సభలో అతను దాన్ని తీసుకురావటం మరి ఇటువంటి అంటే ఇట్లా సిగ్గులేని రాజకీయాలు చేసుకుంటూ సమాజంలో ఒక రకమైన అంటే జైలుకి వెళ్ళినా పర్వాలేదు, తప్పు చేసినా పర్వాలేదు, అవినీతికి పాల్పడ్డా పర్వాలేదు, 30,000 మందిని చంపినా పర్వాలేదు, ఇంకా సభ్యత అడ్డం వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని 3 చెప్పాలి, అవన్నీ ఆపుకుంటున్నాను నేను కావాలని, ఏం చేసినా తప్పు లేదు అన్న ఉద్దేశాన్ని వీళ్ళు మొత్తం ప్రజా బాహుళ్యంలోకి వీళ్ళు వదులుతున్నారు. అంటే వీళ్ళు నిజంగా అంటే రాజకీయాలు పక్కన పెట్టు, అసలు ప్రజా జీవితంలోనే ఇటువంటి వాళ్ళు ఉండొచ్చా అనేది ప్రజలు ఆలోచించాలి. ఇంకా వీళ్ళని సపోర్ట్ చేస్తూ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి. అయితే సార్ ఇప్పుడు ఇది సిట్ దూకుడు, ఆ తర్వాత ఈడీ ఎంటర్ అవడం ఇవన్నీ చూస్తుంటే సిట్ ఆల్మోస్ట్ ఆధారాలని సేకరించి ఎడ్జ్ వరకు వెళ్ళింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసు కొలిక్కి రావడానికి కూడా ఎంతో టైం పట్టే అవకాశం ఉండదు. మరి అన్ని వేళ్ళు ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్న వేళ మరి ఆ టైం కూడా ఎంతో దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఆయనేమో 2027 నుంచి పాదయాత్ర అంటున్నారు. ఇదంతా వర్కౌట్ అయ్యే పని అంటారా? అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు కదా, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, నష్టమేముంది, ముఖ్యమంత్రి అయ్యాను, మీరు కూడా నాతో పాటు జైలుకి వెళ్ళండి, మీరు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారని తను జైలుకి వెళ్ళడమే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోమంటున్నాడు. తన యొక్క క్యాడర్కి, తన యొక్క లీడర్స్కి అదొక నామోషిగా ఫీల్ అవటంలో వీళ్ళు ఒక స్వాతంత్ర సమర యోధులు అనుకుంటున్నారు. వీళ్ళు వెళ్తోంది అవినీతి కుంభకోణాల్లో జైలుకి అనుకోవట్లా. అంటే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలిట ఒక రాజకీయ సమాధి కాబోతుందా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోయే ముందే జైలు యాత్ర తప్పదా? ఏది ముందు, పాదయాత్ర ముందా, జైలు యాత్ర ముందా? ఆల్రెడీ వీళ్ళ అన్న, దేవుడిచ్చిన అన్న జైలుకి వెళ్ళారు నిన్నే. ఏది గాలి జనార్దన్ రెడ్డి చెంచల్గూడ జైల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఆయనతో పాటు మిగతా వాళ్ళంతా వీడి రాజగోపాల్, అప్పటి అధికారులు, వాళ్ళ బావమరిది శ్రీనివాసరెడ్డి, పిఏ అలీఖాన్ అందరినీ ఒకటే వెళ్ళడు కదా, మొత్తం టీం వెళ్ళింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళే టీం ఏంటి? మొత్తం ఈ బ్యాచ్ అంతా ఏది కర్త కర్మ క్రియలందరినీ పట్టుకెళ్తాడు కదా. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి అటు విక్రాంత్ రెడ్డి వీళ్ళంతా టీం వెళ్తుంది సజ్జలతో సహా. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళక తప్పదనమాట. పాదయాత్ర గతంలో చేశాడు, వీళ్ళ నాన్న కూడా చేశాడు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఏంటి, దాని యొక్క రిజల్ట్ క్విడ్ ప్రోకో 1.0. ఇది రాజశేఖర రెడ్డి పాదయాత్ర సాధించిన విజయం. మొట్టమొదటి అవినీతి కుంభకోణాలు, కొడుకు పేరు మీద సిబిఐ 11, ఈడీ 9 ఛార్జ్షీట్లు. ఇదంతా ఎవరి పాదయాత్ర ఫలితం? రాజశేఖర రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి కావటం, 5 ఏళ్ళు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు దోచేయడం మనం చూసాం. 1,00,000 కోట్ల సంపద కూడగట్టడం. కొడుకు పాదయాత్ర ఎవరు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. ఏం జరిగింది? ఆయన పాదయాత్ర ఫస్ట్ మనం చేశాడు కదా, ఆ పాదయాత్ర ఫలితమేగా క్విడ్ ప్రోకో 2.0. ఏది ఇప్పుడు ఈ కుంభకోణాలు. ఇప్పుడు మళ్ళా ఈడీ కూడా వచ్చింది, లిక్కర్ మాఫియా, దాంట్లో శాండ్ మాఫియా, వరుస పెట్టి అనేక కేసులు తగులుతున్న నేపథ్యంలో ప్రతి దాంట్లో కుంభకోణమే కదా, ప్రతి స్కీము స్కామే అన్నమాట. ఇప్పుడు మళ్ళా పాదయాత్ర దేనికి? ఇప్పుడు మీరు అంటున్నారు 2027లో పాదయాత్ర వెళ్తాడంటండి, అంటే క్విడ్ ప్రోకో 3.0కి ప్లానింగా? అతను మళ్ళా ముఖ్యమంత్రి కావటం కోసం మళ్ళా ఎంత దోపిడీ చేద్దామన్న ప్రణాళిక. ప్రజలు పిచ్చోళ్ళ? ఇన్ని సందర్భాల్లో నువ్వు ప్రజల్ని మోసం చేద్దామనుకునే చూస్తే మోసపోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఎవరినైనా అమ్మ ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ఇంకా ఇంత మోసగాడిని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు, అసలు అతను చెప్పింది చెయ్యడు, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమైన పరిస్థితుల్లో నిన్నేమని చెప్తాడు? ఆ రోజు పరిస్థితులే ఈ రోజు ఉన్నాయి,
అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, నా పట్ల సానుకూలత ఉంది. ఇప్పుడు ఈ 11 నెలల్లో ఆయన మీద వ్యతిరేకత వచ్చేసింది, మన మీద సానుకూలత పెరుగుతోందని ఒక దీంట్లో పెట్టేస్తున్నాడు, ఒక భ్రమల్లోకి నెట్టేస్తున్నాడు. ప్రస్తుతానికి అతను తన నాయకుల్ని కార్యకర్తల్ని భ్రమల్లోకి నెట్టాలని చూసినా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ప్రజల్ని భ్రమల్లోకి నెట్టాలని ఇక తర్వాత దశలో టేకప్ చేస్తాడు. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్, డివిఎస్ గారు చెప్పిన సమాధానం, ఇవి రెండు విన్న తర్వాత నాకేమనిపిస్తున్నదంటే, ఈ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు ప్లస్ ఈ సిట్టు దర్యాప్తు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి అంటే ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఫైల్ అయ్యే ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ అరెస్టులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లు ఫైల్ చేయటం, కేసు ఇదంతా రావటం, ఆ తర్వాత ఎవడైతే మూల విరాట్ ఉంటాడో కింగ్ పిన్, ఆ కింగ్ పిన్ అరెస్టు దాకా పోవటం, ఇవన్నీ జరగటానికి 2027 దాకా పడుతుంది అని జగన్మోహన్ రెడ్డి అంచనా వేసుకొని 2027లో నేను పాదయాత్రకి వెళ్తున్నానని ఇప్పుడే ప్రకటించినట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే మీరు ఈరోజు డిబేట్ని మీరు సేవ్ చేసి దాచిపెట్టుకోండి. 2027లో పాదయాత్రకి నేను ముందరే ప్రకటించాను, నా పాదయాత్రని అడ్డుకోవటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నన్ను అరెస్టు చేయిస్తున్నది అని చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఈ డిబేట్ని మీరు కరెక్ట్గా సేవ్ చేసి ఉంచుకోండి. అంటే 2027లో ఈ జగన్మోహన్ రెడ్డి తను అరెస్ట్ అవుతాను అని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. క్యాలిక్యులేట్ చేసుకొని నేను పాదయాత్ర చేస్తానంటే చంద్రబాబు అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పుకోవటానికి ఈ రోజునే పాదయాత్ర డిక్లేర్ చేశాడు. ఎందుకంటే ఈ మొత్తం ఈడీ ఇవన్నీ మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిట్టు ఇవన్నీ ఛార్జ్ షీట్లు అన్నీ ఫైల్ చేయటానికి, కేసు ట్రయల్ రెడీ కావటానికి, ఆ కింగ్ పిన్ని అరెస్ట్ చేయటానికి అంత టైం పడుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేసుకొని ఈ రోజున పాదయాత్ర డిక్లేర్ చేశాడు. లేకపోతే ఈ రోజున పాదయాత్ర డిక్లేర్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే ఎన్నికలు ఏమి లేవు కదా, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పుడు చెప్పే అవసరం లేదు. ఇప్పుడే చెప్పాడు అంటే ప్రజలారా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు నా పాదయాత్రను అడ్డుకోవటానికి నన్ను అరెస్ట్ చేయిస్తున్నాడు అన్న ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవడానికి ఈరోజు పాదయాత్ర డిక్లేర్ చేశాడు. ఆ రోజు ఈ పాయింట్లు చెప్తాడు. అంటే తన అరెస్టుకి తనే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. అదే అనుభూతున్నాను నేను కూడా. రావణాసురుడు కూడా అంట ఆయనే తన ముహూర్తం పెట్టుకున్నాడంట, ఎప్పుడు చచ్చిపోవాలని. రాముడు తనని ఎప్పుడు అంతం చేయాలి అనే ముహూర్తం ఈయనే బ్రాహ్మణ రూపంలో వెళ్ళి రావణాసురుడే పెట్టుకుంటాడంట తన అంతానికి తనే ముహూర్తం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన అరెస్టుకి తనే ముహూర్తం పెట్టుకుంటూ. మీరన్నది ఒక పాయింట్ అయితే ఇంకా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్ దీంట్లో. ఒకటి, ఇప్పటికే ఆయన పైన 9 ఈడీ 12 సిబిఐ కేసులు ఉన్నాయి. సో దాంతోపాటు ఇది అవుతుంది, నా దగ్గరకు రాబోతుందా, నన్ను అరెస్ట్ చేయబోతుంది, ఇదంతా జరిగేది కాదులే అని ఒకటి అనుకుని ఉండొచ్చు. లేదు అంటేనేమో మరి ఈడీ కూడా ఎంటర్ అయింది, ఇలాంటి టైంలో కూడా ఆయన ఇంత పీస్ఫుల్గా పాదయాత్రను డిక్లేర్ చేసి కేసులకు భయపడను అంటున్నారంటే ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదేమో దీంట్లో, అలా కూడా అనుకోవచ్చు కదా. మీ లేదు కదమ్మా, నేను చెప్పింది అదే కదమ్మా. నీ క్వశ్చన్కి సమాధానమే నేను చెప్పింది. అరెస్ట్ అవుతానని తెలుసు కాబట్టి మొత్తం ప్లాన్ చేసి చెప్తున్నాడు, షెడ్యూల్ ఇస్తున్నాడు, పాదయాత్ర షెడ్యూల్. అంతకుముందు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే నాటకం. అప్పుడేంటి, ఓదార్పు యాత్ర. ఎందుకు ఓదార్పు యాత్రకు పిలిపించాడు? ఆ చచ్చిపోయిన వాళ్ళ మీద ప్రేమతో కాదు, ఇతను అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు కాబట్టి జనంలో ఉండాలి, జనం తన చుట్టూ కవచంగా ఏర్పడాలి, అక్కడ ఒక సినిమా క్రియేట్ అవ్వాలి. అప్పుడు కూడా ఎక్కడ అరెస్ట్ అయ్యింది? మన ఖమ్మంపాడు దగ్గర, ఏది మాచర్ల నియోజకవర్గం అనుకుంటా, గుంటూరులో అక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు లిఫ్ట్ చేశారు, అతను పట్టుకురమ్మన్నారు. ఇది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మంజీరా గెస్ట్ హౌస్లోనే అక్కడ పెట్టారు. ఇప్పుడు కూడా అరెస్ట్ తప్పదు అని నిర్ణయించుకుని ఈ అరెస్ట్ అయ్యేటప్పటికి తను జనంలో ఉండాలంటూ ఈ పాదయాత్రకి ముహూర్తం ఫిక్స్ చేశాడనమాట. మామూలు తెలియగలడా? ఇట్లాంటి తెలివితేటల్లో జగన్మోహన్ రెడ్డిని మించినాడు లేడనమాట. ఎన్ని తెలివితేటలు లేకపోతే మరి ఈయన గురించి హార్వర్డ్లో
ఆక్స్ఫర్డ్లో మరి అత్యాంశంగా పెడతారు. అంటే గతంలో అంటే ప్రజలు కూడా నమ్మారు కానీ ఈసారి ఆ ఛాన్స్ ఉంటుందంట. అందుకనే వాళ్ళు నమ్ముతారా నమ్మరా, ప్రజలు నమ్ముతారా అంత ప్రజలందరికీ తెలుసు. కానీ మీరేం చేయాలంటే ఈరోజు ఈ డిబేట్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. ఆ రోజునే చెప్పారు, ఇగో మా డిబేట్లో మేము దీని మీద డిస్కస్ చేశాము అని. ఇతను ఏ రోజైతే పాదయాత్ర ప్రారంభిస్తారో ఆ రోజున మీరు దీన్ని మళ్ళీ రీటెలికాస్ట్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా సింక్ అవుతున్నది కదా. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అంతా కూడా ఎట్లా చేయబోతున్నాడు అనేది ఆల్రెడీ ఒకసారి జరిగింది కాబట్టి ఈసారి కూడా అదే చేయబోతున్నాడు. కాకపోతే ఇక్కడ ఇంకో చిన్న మెలిక ఉంది. 2027 పాదయాత్ర అప్పుడు అరెస్ట్కి అతను ముహూర్తం పెట్టుకున్నా వీళ్ళు ఊరుకోవటల్లా. ఎవరు ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి బ్యాచ్, ఆయన మిత్ర బృందం అంతా కాదు మాతో పాటు ఆయన కూడా పట్టురండి, ఇప్పుడే ఆయన అరెస్ట్ కూడా జరిగిపోవాలంటూ వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నారు. అంటే ఇవాళ అరెస్టు ఇంకొక 6 నెలల్లో తప్పదు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఇంకా 2026 లోపే ఆయన అరెస్ట్ అవుతారు. 27 దాకా ఉండాల్సిన పని లేదు. తను ఎటు అరెస్ట్ అవుతానని పాదయాత్రకు పిలిపించాడా? అసలు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఏది ఇందాక మనం అనుకున్నట్టు పాదయాత్రకు ముందే ఈయన జైలు యాత్ర చేయాల్సి వస్తే అదే అంటే నేను అనేది కూడా అదే. ఎప్పుడు అరెస్ట్ చేసినా ఇదే చెప్తాడు అంటున్నా నేను పాదయాత్ర డిక్లేర్ చేశాను కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటాడు. నేను చెప్తున్న పాయింట్ అదే. ఇప్పుడు పాదయాత్రకు ముందే జైలు యాత్ర చేశాడు అనుకో, అప్పుడు పాదయాత్ర ఎవరు భుజాన్ని వేసుకోవాలి? అప్పుడంటే పాప పిచ్చిది చెల్లి ఉంది. ఇది ఇతను అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే మా అన్న బదులు నేను నడుస్తా అని చెప్పి తను నడిచింది పాపం. 3000 అన్న వదిలిన బాణం ఉంది, ఆ బాణం వచ్చి ఆమెకే గుచ్చుకుంది. ఇప్పుడు అటు తిరిగి ఆ బాణం ఆమె గుచ్చుకుంటుంది, వాళ్ళ అన్నకు గుచ్చుకుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మకు కూడా గుచ్చుకుంది. ఏది ఈ బాణాలన్నీ అంతే. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పాదయాత్ర ఎవరు చేస్తారు? ఇక మేడం భారతి గారే చేయాలి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా కూడా ఇక ఆమె టేకప్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ పార్టీ అంతా ఇక భారతి గారు, అసలు భారతి గారిని ముఖ్యమంత్రి చేస్తాడనుకున్నారు. అప్పట్లో మీకు కూడా తెలుసు, ఏది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన అరెస్ట్ చేస్తారనుకున్నారు. అవును, అప్పుడు ఆమెకి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా చెప్పారు. దానికోసమే సీఎంఓని నీకు వెలగపూడిలో పెట్టకుండా ఆయన అక్కడ సెక్రటేరియట్కి వెళ్లకుండా ఇంట్లోనే సీఎంఓ పెట్టుకున్నాడు, ఇంట్లో మేడంకి ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా అన్న వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి వెళ్తే బాధ్యత మాత్రం భారతీ మేడందే.